బైబిల్ గ్రంథం నుండి హెబ్రీ పత్రికను మనం గమనించినట్లయితే వివాహం గురించి క్రొత్త నిబంధనలో హెబ్రీ గ్రంథకర్త అయిన అపోస్తుడైన పౌలు చెప్పిన ఒక మాట ఉంది. ఈ 20 మినిట్స్ మీరు జాగ్రత్తగా వినండి. అట్ ద సేమ్ టైం మీరు కూడా దీంట్లో పాలుభాగస్సులు అవ్వండి. అంటే మాట్లాడటానికి నేను మాత్రమే మాట్లాడటం కాదు, మీరు కూడా మాట్లాడాల్సి ఉంటుంది. సో ఏమన్నాడు? వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది అనేటువంటి మాటని హెబ్రీ గ్రంథకర్త చెప్తా ఉన్నాడు. మన అందరికీ అసలు మ్యారేజ్ అనగానే అందరూ ఆ పైన వేస్తారు కదా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 3వ వచనం, వివాహం అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. అందరూ చాలామంది ఇదే వేస్తారు. ఇంకొంతమంది ఇది యెహోవా వలన కలిగిన కార్యము అనేది వేస్తారు. తర్వాత ఇంకొంతమంది ఉంటారు, ఇంకా ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము అని వేస్తారు. ఇది దేవుని వల్ల కలిగిన కార్యము. ఇవి బేస్. ఇవి కాకుండా ఇంకా ఇంకొంచెం ఆలోచన చేసినట్లయితే ఇవి కాకుండా కూడా ఏం చేస్తారంటే ఇంకొన్ని మాటలు కూడా పెడతా ఉంటారు. సో ఏది ఏమైనా ఇవన్నిటి ఉద్దేశం ఏంటి బైబిల్ ప్రకారం అంటే వివాహము అన్ని విషయాల్లో ఘనమైంది. ఘనమైన కార్యక్రమాన్ని ఎలా చేయాలి? ఘనంగా చేయాలి. కానీ మన వాళ్ళు ఘనమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఘనహీనంగా మారుస్తూ ఉన్నారు. ఈ ఘనమైనటువంటి కార్యక్రమం ఘనహీనంగా అవడానికి రీజన్ ఏంటి అని అంటే వివాహ సమయంలో చేసేటువంటి పద్ధతులు లేదా ఏర్పాట్లు, వాటికి సంబంధించిన కొన్ని ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవి ఘనమైనటువంటి వివాహాన్ని ఘనహీనంగా మారుస్తున్నాయి. గత వీడియోలో లేదా గత జూమ్లో మనం ఏం చూసాం, గత లెసన్లో అంటే ఏ వివాహము దేవుని చిత్తమైంది లేదా ఏ వివాహము కుటుంబాన్ని కాపాడుతుంది లేదా వ్యవస్థకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఆ వివాహంలో రకాలు, వాటన్నిటి గురించి చూసాం. అయితే ఈరోజు వివాహ కాలంలో లేదా వివాహ సమయంలో చేసేటువంటి ఆచారాలు, పరిశుద్ధ వివాహము అని చెప్పినప్పుడు అది పరిశుద్ధంగా ఉండేలా చూసుకోవాలి. చాలామంది అలా చూసుకోరు. సో ఒకసారి ప్రాసెస్కి వెళ్దాం. ప్రాసెస్ ఏంటి? మ్యారేజ్ ప్రాసెస్ ఏంటి అంటే వివాహం నిశ్చయమైన తర్వాత, అంటే అది పెద్దలు కుదిర్చినా లేదా దేవుని ప్లాన్లో ఉండినా లేదా ఇంకో పద్ధతిలో, ఏ పద్ధతిలో అయినా సరే వివాహం జరిగేటప్పుడు క్రైస్తవ్యంలో ఉన్న పద్ధతి ఏంటంటే అబ్బాయి తరపున వాళ్ళు, ఎస్పెషల్గా పెళ్ళి ఎక్కడ జరుగుతుందో వాళ్ళు వెళ్ళి స్థానిక ఉన్న పాస్టర్ గారికి చెప్పాలి. విషయం ఇదండి, మేము పెద్దలం మేము నిర్ణయించుకున్నాము, ఇరుపక్షాల కుటుంబాలు మేము ఇలా నిర్ణయించుకున్నాం. సో ఈ వివాహం అనేది మీ ద్వారా జరిపించబడాలని మేము కోరుతున్నామని వీళ్ళు వెళ్ళి వాలంటీర్గా, అంటే స్వచ్ఛందంగా సేవకుడికి రిక్వెస్ట్ చేస్తారు. అలా చేసినప్పుడు ఏం జరుగుతుంది? అలా రిక్వెస్ట్ చేసిన టైంలో మిగతా వాళ్ళు, ఈ బంధువులు లేకపోతే ఇట్లాంటివన్నీ ఏమి ఉండవు, ఎవరు రారు. సింపుల్గా కేవలం వీళ్ళు మాత్రమే వస్తారు. సింపుల్గా వెళ్ళి ఏం చెప్తారు అని అంటే మేము ఈరోజు పెళ్లి చేసుకుంటున్నాం, పరిశుద్ధ వివాహం జరగాలి మాకు అని చెప్తారు. పాస్టర్ గారు సరే అంటాడు. ఏం చూసుకుంటారు? ఏజ్ చూస్తారు. క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మైనారిటీ తీరితే చాలు. ఏజ్ కన్సర్న్ అనేది ఉండదు క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్లో. అంటే అబ్బాయి వయసు ఇంతే ఉండాలి, అమ్మాయి వయసు ఇలా ఉండాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఏముంటుంది అని అంటే అబ్బాయి ఖచ్చితంగా అమ్మాయి కన్నా పెద్దవాడై ఉండాలి. ఇది మ్యారేజ్ యాక్ట్లో ఉన్నది. క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్లో అలాంటివి ఏమి ఉండవు, తక్కువ ఎక్కువ అనేవి ఉండవు. చాలామంది క్రిస్టియన్ మిషనరీలు ఏజ్తో ఏం సంబంధం లేకుండా వాళ్ళ భావాలకి మ్యాచ్ అయితే వాళ్ళు పెళ్లి చేసుకునేటువంటి వారు. ద ఫస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే విలియం కేరీ. ఆమె 10 years పెద్ద దేనికన్నా. ఇంకా చాలామంది మిషనరీ పేర్లు నేను చెప్పగలను. మీకు లేటెస్ట్గా తెలియాలి అని అంటే అమెరికాలో టర్నింగ్ పాయింట్ USA, TPUSA అనే ఒక మూమెంట్తో క్రైస్తవ విరోధమైనటువంటి వాటి పట్ల తీవ్రంగా గలమెత్తిన వ్యక్తి చనిపోయాడు రీసెంట్గా. చార్లెస్ కిక్ ఆయన
మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను నేను. సో ఆయన 20స్లో ఉంటాడు, ఆమె 30స్లో ఉంటుంది. ఇది దేశాన్ని బట్టేం కాదు. దేశంలో ఒక్కో చోట ఒక్కో రకంగా జరుగుతుంది. ఇలా జరగాలని కాదు, ఏదో నేను చెప్పానని చెప్పి మరలా ఇలా అంట ఆయన ఎవరో చెప్పారంట అని మీరు అలా తీసుకోవద్దు దాన్ని. ఓవరాల్గా యూనివర్సల్గా నేను మాట్లాడుతున్నాను. అండ్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మాట్లాడుతున్నాను. ఈ యాక్ట్లో అయితే వాటికి సంబంధించినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు అలాంటివి ఏమీ లేవు. సో ఫైన్. అండ్ తర్వాత క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్లో మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, సూర్యాస్తమయం తర్వాత జరిగేటువంటి పెళ్ళి వ్యాలిడ్ కాదు. మన వాళ్ళు రాత్రులు చేసుకుంటూ ఉంటారు కొంతమంది. కానీ చట్టం దగ్గరికి ఎప్పుడన్నా సందర్భం వచ్చి వెళ్తే ఆ పెళ్ళి రాత్రి జరిగింది చెల్లదు అని చెప్పేసి అనే అవకాశం కూడా ఉంటుంది. ముస్లిం మ్యారేజ్ యాక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. 12 years దాటితే అమ్మాయికి పెళ్లి చేయొచ్చు, అది వాళ్ళది. సో ఇక్కడ మతం అని క్రైస్తవ్య మతం కాదు కానీ రాజ్యాంగ మతంగా గుర్తించింది. మీరు గూగుల్లో కూడా కొట్టి చూస్తే క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ వాటి రూల్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. వెరీ ఈజీ, దాని గురించి నేను ఎక్కువ చెప్పే పని లేదు. అయితే వివాహం అని అనుకున్న తర్వాత సేవకుల దగ్గరికి వెళ్ళి పరిశుద్ధ వివాహం గురించినటువంటి ఒక ఆలోచన పెట్టుకున్న తర్వాత ఇక పెళ్ళి అనగానే ఇక చేసేది ఏంటి? అబ్బాయికి అమ్మాయికి ఇష్టమేనని చెప్పి సేవకుల దగ్గర చెప్పి ఇక పెళ్ళి ఏర్పాట్లు చేస్తారు. ఇక పెళ్ళి ఏర్పాటు చేసే దగ్గర నుండి అయిపోయే వరకు అన్నీ ఏంటంటే కొంతమంది ముహూర్తాలు, పాస్టర్లకు కొంతమందికి తెలియదు. వెళ్ళి పలానా రోజు పెళ్ళి ఏంటంటే సేవకులు ఎవరైనా సరే వాళ్ళ అనుకూలమైన డేట్సే చూస్తారు. చాలా కారణాలు ఉంటాయి చూడటానికి. అమ్మాయి హెల్త్ చూసుకోవాలి, వీళ్ళ వెసులుబాటు చూసుకోవాలి, లేదా రిలేటివ్స్కి సంబంధించి ప్రయారిటీస్ ఉంటాయి. కొంతమంది వీళ్ళు ఖచ్చితంగా రావాలి అని వాళ్ళు వచ్చేవి ఉంటాయి. ఎక్కడో ఫారెన్ ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇక్కడికి రావటం లాంటివి ఉంటాయి. ఇట్లా అనేకమైన విషయాలు ఉంటాయి. వీటన్నిటిని బేస్ చేసుకొని వివాహం జరుగుతుంది. అయితే కొంతమంది ఏం చేస్తారు అని అంటే, వీటి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారేమో పెళ్లి చేయాలి, ముహూర్తం ఏమో ఇంకెవరో పంతులు పెట్టాలి, లేదా ఇంకెవరో సిద్ధాంతి, లేకపోతే ఇంకా రకరకాలుగా చూయించుకుంటారు. శకునాలు, జాతకాలు, లేకపోతే జాతకాల్లో కూడా టైప్స్ ఉన్నాయి రకరకాలు. అసలు ఇంకా అబ్బాయి అమ్మాయి జాతకం కూడా చూసుకున్న తర్వాత కూడా పెళ్లి చేసుకునే క్రైస్తవులు అని పిలువబడిన వాళ్ళు కూడా ఉన్నారు. మీది ఏ రాశి, లేకపోతే మీది ఏ నక్షత్రం, ఇలాంటివన్నీ కూడా చూసుకుంటూ ఉన్నారు. సో ఇవన్నీ వాక్యానికి విరోధమైనవి, అది పరిశుద్ధమైన వివాహం కాదు. తర్వాత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొంతమంది ఎంగేజ్మెంట్ పెడుతున్నారు ముందే. ఈ ఎంగేజ్మెంట్ కంటే ముందుగా వివాహానికి అవసరమైన ఏర్పాట్లు, ఇప్పుడు అమ్మాయికి మ్యారేజ్ అని అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఎందుకు బాధపడుతున్నారు? డిపెండ్స్. ఎందుకు అని అంటే విషయం అంతా ఏంటి అని అంటే కట్నం. భారత రాజ్యాంగంలో వరకట్నం తప్పు అని క్లియర్గా ఉంది. అంటే అది చట్టానికి విరోధమైంది. అట్ ద సేమ్ టైం అది విరోధమైందని తెలిసినా సరే ఆథరైజ్డ్ అవి జరుగుతూనే ఉన్నాయి. నేను కట్నం తీసుకోకుండా నేను పెళ్లి చేసుకున్నాను అనే మాట చెప్పగలిగిన వాళ్ళు సొసైటీలో ఎంతమంది ఉన్నారు ఆలోచన చేయండి. అంటే చదువుకున్న వాళ్ళు, పెద్ద వాళ్ళు కూడా ఇంక్లూడింగ్ దీనికి ఇంకా బెండ్ అయిపోతూ దాని గురించి మాట్లాడుతున్నారు. అన్నీ ఓకే, మరి ఇంకేంటి నెక్స్ట్ ఏంటి అంటే ఇంకేముంటాయి? కట్నం ఎంత, అబ్బాయికి ఎంత ఇస్తారు మీరు? అంతకుముందు కన్యాశుల్కం ఉండేది. అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అబ్బాయే ఇచ్చేయాలి, ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడు. ఇప్పుడు మారిపోయింది, వీళ్ళే కొనుక్కుంటున్నారు, అమ్మాయిలు కొనుక్కుంటున్నారు, వీళ్ళు అమ్ముడుపోతూ ఉన్నారు. ఇది రాజ్యాంగ విరోధము, సోషల్ క్రైమ్, ఇది యాంటీ సోషల్ థింగ్ ఇది. అయినా క్రమంగా అలానే చేస్తున్నారు, అది తప్పే. సరే, ఇవన్నీ కాకుండా ప్రాసెస్లో, పెళ్లి ప్రాసెస్లో ఎంగేజ్మెంట్ అని, లేకపోతే ప్రధానం అని, లేదా పెళ్లి రోజు, వీటన్నిటికీ ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏంటి అని అంటే దేవునికి మహిమకరంగా ఉండటమే పద్ధతి. ఆ పద్ధతి ఏంటంటే దేవునికి మహిమ రావాలి, ఎక్కడ ఆత్మీయత దెబ్బతినకూడదు. ఇది వదిలిపెట్టి ఎన్ని పిచ్చి పిచ్చి ఆచారాలు అన్నీ చేస్తూ ఉంటారు. నేను పర్టికులర్గా ఈ ఆచారం చేయండి, ఇది చేయకూడదని నేను చెప్పను, కానీ ఎలా చేస్తే అది పరిశుద్ధ వివాహం అవుతుందో చెప్తాను. ఇక దాన్ని మించిందంతా కూడా వేస్ట్ అనే అర్థం. ఇరుపక్షాలు అంగీకారం మేరకు, ఇరుపక్షాల తల్లిదండ్రులు లేదా పిల్లల అభిప్రాయాల మేరకు వివాహం చేసుకోవడానికి సేవకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు అనుకూలమైన డేట్ మీరు చెప్పినప్పుడు ఆయన కూడా చూసుకొని దాన్ని బట్టి మ్యారేజ్ చేయాలి. ఈ క్రమంలో మీరు ఈ ముహూర్తాలు, శకునాలు, జాతకాలు, ఈ పనికిమాలు అన్నీ తీసి పక్కన పెట్టాలి.
ఫస్ట్ థింగ్ జాగ్రత్తగా ఉండాల్సింది. ఆ తర్వాత ఏం చేస్తారు అంటే ఎంగేజ్మెంట్ పెట్టుకుంటున్నారు ఇప్పుడు కొంతమంది. ఇవన్నీ మాట్లాడుకున్నాక ఇది పెళ్ళి ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంతలో చేసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ డిస్కస్ చేసేటప్పుడు ఆత్మ సంబంధంగా ఉన్నాయా లేవా అనేది చూడండి అన్నీ. ఇది చేయకూడదు, హిందువులు ఇది చేస్తారు కాబట్టి మనం ఇది చేయకూడదు, అలాంటివి పెట్టుకోవద్దు. బైబిల్లో ఎక్కడా ఇది ఇది అంటూ రూల్స్ లేవు. కానీ దేవునికి మహిమ వస్తుందా లేదా అనేది చూడాలి. రెండోది ఏంటి అంటే ఎక్కడైనా దేవుని ఆత్మ దుఃఖపడుతుందా నేను ఈ పని చేయడం వల్ల అనేది చూడాలి. ఇది ఇంపార్టెంట్. ప్రతి దాన్ని దేవుని వాక్యం అనే అద్దం దగ్గర తీసుకురావాలి. దీనివల్ల దేవునికి మహిమ ఉందా, దీనివల్ల దేవుని వాక్యానికి ఏదన్నా మీరేది ఉందా అని టెస్ట్ చేసుకోవాలి. ప్రతి విషయాన్ని, ప్రతి ఆచారం వెనక చూసుకోవాలి. దీనిలో భాగంగా కట్నం అది క్లియర్గా రాంగ్ అని తెలిసినా చాలామంది అలానే చేస్తున్నారు. ఇంకొంతమంది ఉన్నారు కట్నం అంటే లేదు కానీ గిఫ్ట్ తీసుకోవచ్చా అని. గిఫ్ట్ అనేది స్వచ్ఛందంగా వాళ్ళు ఇవ్వాలి, అంతేగాని గేదెలను కొనుక్కున్నట్టు కొనుక్కుంటే గిఫ్ట్గా నేను ఒక ఇంత ఇవ్వాలి, గిఫ్ట్గా బండి ఇవ్వు లేకపోతే చైన్ ఇవ్వు, అది గిఫ్ట్లు అవరు, అమ్ముడు పోవటం అంటారు లిటరల్గా. అందుకే ఇప్పుడు భార్యలకి ఎందుకు రైట్స్ ఎక్కువ వచ్చేసినాయి అని అంటే మరి నిన్ను కొనుక్కున్నప్పుడు ఆ మాత్రం రైట్స్ ఉండకపోతే ఎట్లా, అంతే కదా. అందుకే వాళ్ళకి చాలా రైట్స్ ఎక్కువ వచ్చినాయి రాజ్యాంగ పరంగా కూడా. అందుకే చాలా జరుగుతున్నాయి, మిస్యూజ్ అవుతున్నాయి చట్టాలు. సరైన కుటుంబానికి ఏదైతే ప్రారంభ వ్యవస్థ ఉందో, దాని పునాది ఏదైతే ఉందో వివాహం అనేది, అవే సరిగా లేనప్పుడు ఇక మిగతా అన్నీ ఎలా వస్తాయి? డబ్బుకు ప్రయారిటీ, అది తప్పు కదా. సో దీనికి సంబంధించి దూరంగా ఉండాలి. ఈ డబ్బు అనేది అది ప్రయారిటీ కాదు. వాళ్ళు ఏదన్నా నిజంగా ఇష్టపూర్తిగా గిఫ్ట్గా ఇస్తే తీసుకోవడం అది తప్పు కాదు. కానీ ఈ గిఫ్ట్ అనే పేరుతో మనం వసూలు చేస్తే అది తప్పు. ఇదంతా దేవునికి తెలుస్తుంది, మనుషులు ఎవరికి తెలియదు. మనుషులను మభ్య పెట్టడం ఈజీ కానీ దేవుణ్ణి మభ్య పెట్టలేము. బంగారం రూపంలో, వస్తువుల రూపంలో, భూముల రూపంలో, ఏ రూపంలో అయినా సరే మన వైపు నుండి డిమాండ్ అనేది వెళ్ళినప్పుడు అది తప్పు లేదా పాపం అనే విషయాన్ని గ్రహించాలి. దెన్ ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇంక ఇవన్నీ అయిపోయి నెక్స్ట్ ఫైనల్గా ఏం చేస్తారు అని అంటే ఎంగేజ్మెంట్ అని పెట్టుకుంటున్నారు కొంతమంది. ప్రధానం ఇక ఇంచుమించుగా పెళ్ళి జరిగినట్టే జరుగుతుంది. సో చేసుకోవచ్చు, డబ్బులు ఉంటే ఎన్ని ఫంక్షన్లు అయినా చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఏం చేసినా దేవునికి అవమానం రాకూడదు, దేవునికి మహిమ రావాలి. మనం చేసే కష్టం అంటే ఆచారం ఏదైనా సరే. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ప్రధానం అనేది పెద్ద విషయం. ఇక్కడ ప్రధానం చేసేటప్పుడు కులాల్లో పెద్దలు ఉంటారు, లేదా ఏరియాలో పెద్దలు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళ లిస్టు ఒక్కో ఊరు ఏందో మరి ఒక్కో లిస్టు ఉంటుంది. పెళ్ళి ఆడైనా ఒకటే కానీ మా ఊర్లో ఎలా అండి, మా ఊర్లో అలా అండి అంటారు. ప్రధానం అప్పుడు ఇప్పుడు అబ్బాయి అమ్మాయికి పంపిస్తాడు, ఒక మూట పంపించాలి. ఏముంటాయి ఆ మూటలో? మనం పాతకాలంలో చూస్తే, ఆది కాలంలో అబ్రహాము కాలంలో చూస్తే అబ్రహాము ఇస్సాకుకి వివాహానికి చేసేటప్పుడు ఏం చేశాడు? తన దాసుడిని పిలిపించి ఆ అమ్మాయి కనుక ఇష్టపడితే ఆ అమ్మాయికి ఇవన్నీ ఇవ్వు అని చెప్పి ఆ అమ్మాయికి ఏమేమి ఇచ్చాడు? ఆది కాండంలో మనం చూస్తే మనం ఏదైతే రిఫరెన్స్ చేస్తామో ఇది యెహోవా వలన కలిగిన కార్యము అని, అక్కడ అబ్రహాం ఏం చేశాడు అని అంటే ఆ అమ్మాయికి లేదా వాళ్ళ ఫ్యామిలీకి అవసరమైనటువంటి అన్నిటిని కూడా ఇవ్వటం మనం చూస్తాం. ఆది కాండంలో చూడండి ఆ మాట. ఆది కాండం 24వ అధ్యాయము, ఆది కాండం 24వ అధ్యాయము 53వ వచనం. తర్వాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలు, వస్త్రాలు తీసి రిబ్కాకు మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చను. ఆమెకి ఇచ్చాడు, వాళ్ళ అమ్మకి ఇచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం ఆర్నమెంట్స్, బంగారం ఇక్కడ చూసాం కదా, వస్త్రాలు ఈ రూపంలో ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, పెళ్ళప్పుడు బట్టలు కొనుక్కోవటం అని అంటే నువ్వు నాకు కొని నేను నీకు అంటారు, ఈ ప్రాసెస్ అంటారు. ఇది ఎక్స్చేంజ్ బాగుందిలే అని అనుకుంటాం. అబ్బాయి ఏం చేస్తాడంటే పాపం అబ్బాయిలకి ఏముంది, మహా ఎంత కొన్నా 5,000కి మించి కావు. అంటే నాకు తెలిసి 5,000 పెట్టి ఏమైనా కొన్నారనుకో, అబ్బాయి 5,000 పిండాడు మన దగ్గర. ఇప్పుడు అమ్మాయికి ఏం చేయాలి? అమ్మాయికి 10,000 చీర కొనాలి మనం. ఇదేందో రివెంజ్ ఏడే స్టార్ట్ అయ్యిద్ది, తెలియదు, తర్వాత ఉంటుంది దాని ప్రభావం. అందుకే ఎవడు కొనుక్కుంటారు కొంతమంది. ఇప్పుడు ఈ మధ్య వచ్చేసి ఎవరి వాళ్ళు ఇంకొంతమంది ఇది ఎంత బడ్జెట్ మీరు ఎంత కొనుక్కోండి మేము, ఇదంతా అండర్స్టాండింగ్. బైబిల్ ఎక్కడ క్లియర్గా ఇలా చేయి అలా చేయని చెప్పదు. ఏం చేసినా ఆత్మీయతకి ఇబ్బంది లేకుండా చేయాలి. అట్ ద సేమ్ టైం మనం మన సాక్ష్యాలని కాపాడుకునేటువంటి వారంగా కూడా ఉండాలి. ఈ విషయాన్ని మనం గ్రహించాల్సిన వాళ్ళమై ఉన్నాం.
దెన్ ఆ తర్వాత ప్రధానం అంటే అబ్బాయి అమ్మాయికి పంపిస్తాడు. ఇప్పుడు ఈయన ద్వారా పంపించినట్టుగానే అబ్బాయి దగ్గర నుండి కొన్ని వస్తువులో లేకపోతే బట్టలో అమ్మాయికి లేదా వాళ్ళ కుటుంబానికి తను ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో అబ్బాయి లేదా వరుడు అవన్నీ ఒక దాన్ని పెట్టి పంపిస్తారు. దాన్నే ప్రధానం మూట అంటారు, మన వాళ్ళు పతానం అంటారు దాన్నే ప్రధానం. దాంట్లో ఏముంటాయి అని అంటే అమ్మాయికి ఏమైతే అబ్బాయి ఇవ్వాలనుకుంటున్నాడో, ఏం ధరించుకొని తను రావాలో, తనను ఎలా చూడాలనుకుంటున్నాడో, తనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో అవన్నీ అందులో గిఫ్ట్స్ అన్నీ ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీకి కూడా అది దాంట్లో ఉంటాయి. కానీ ఇప్పుడు అవన్నీ పోయి ఏమైనాయి, ఏదో చీర జాకెట్ అవి కామన్గా వేసి ఈ మేకప్ బాక్సు, తర్వాత ఆకులు, వక్కలు, పసుపు, ఇక అయిపోయాక తిరణాలు చేసుకోవడానికి కుంకుమ. ఏది మామూలు కుంకుమ మీన్స్ రెడ్ కాదు, డిఫరెంట్గా ఒక బ్లూ కలర్లో ఉంటుంది కదా, అది చచ్చిపోయినప్పుడు అదే పోసుకుంటారు, ఫంక్షన్లకు అదే పోసుకుంటారు. ఇక మన వాళ్ళు కూడా అవే చేస్తున్నారు. అది ఎన్ని ప్యాకెట్లు అంటే అన్ని ప్యాకెట్లు, తమలపాకులు, కొబ్బరి చిప్పలు, అరటిపండ్లు, ఇవన్నీ ఏవో పెడతా ఉంటారు. పనికొచ్చే అన్ని పెట్టి ఇస్తే ఫైన్, అరటిపండ్లు ఇచ్చారా తీసుకొని తింటారు, ఉపయోగం ఉంటుంది. కానీ అసలు ఏంటో ఒక్క ఆకు తగ్గినా కానీ పెద్ద గొడవ అయ్యి పెళ్ళిళ్ళు చాలా ఫెయిల్ అయినవి ఉన్నాయి. దాని దగ్గర ఆగిపోయిన పెళ్ళిళ్ళు ఉన్నాయి, జీవితకాలం దాన్ని బట్టి ఇంకా గొడవలు అవుతున్నాయి ఉన్నాయి. ఆ తమలపాకులు ఎంత అవుతాయి మహా అయితే ఇన్నే రావాలి, ఒకటి తగ్గింది, రెండు తగ్గింది, తగ్గితే కొనుక్కొచ్చుకో, దానికి ఎందుకు లేదు ఎక్కువ ఒకేసారి తీసుకో. అసలు ఇవి ఏం చేస్తారంటే ఊరక ఇవన్నీ ఫార్మాలిటీస్ ఏవో కొన్ని ఉంటాయి. నేను కొన్ని ఫార్మాలిటీస్ చేయొద్దు అని చెప్పను, ఖచ్చితంగా చేయండి అని చెప్పను, కానీ అనవసరమైన ఫార్మాలిటీస్ మీరు తీసేసుకుంటే పీస్ఫుల్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఎంతవరకు రిమూవ్ చేయగలరో అంతవరకు రిమూవ్ చేసుకోండి, వాటిని ఇబ్బంది లేకుండా చెప్పుకోండి, మీ బంధువులకు చెప్పుకోండి అవి. సో ఎంత తగ్గిస్తే అంత మంచిది. పోనీలే దీంట్లో దీనివల్ల అపవిత్రత ఏదీ లేదనుకుంటే అది చేయండి, ఏం చేసినా జాగ్రత్తగా చేయాలి. ఆ ప్రధానం దగ్గర ఇన్ని గొడవలు కదా, కట్నం దగ్గర గొడవలు, తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక అంతా ఇంకొంతమంది ఖర్చు ఏంటి అంటే పెళ్లి ఖర్చు, తాగడానికే డబ్బులు ఇస్తారు పెళ్లి కొడుకు వాళ్ళ తరపులకే. ఏంద్రా మా పార్టీ లేదా మాకు, ఎనిందో ఎవరెస్ట్ ఎక్కినట్టు, పెద్దదేదో సాధించినట్టు పార్టీ. ఏం పార్టీ అంటే మందు పార్టీ. పెళ్ళికి ఎంతమంది తాగి గొడవ చేసేవాళ్ళు చెప్పండి. పెళ్ళికి ముందు ఇళ్లలో ఇన్ని గొడవలు. దీనికి కారణం ఏంటంటే ఇది మనం చెప్పుకోవాలి, ఇది పరిశుద్ధమైన వివాహము, ఈ వెదర్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి అని చెప్పాలి. సో ప్రధానం అప్పుడు మనం ఏం పంపాలి అనేది అక్కడ అది అయిపోయిన తర్వాత, ఆ ప్రధానం తర్వాత అమ్మాయి అక్కడ నుండి బయలుదేరి అబ్బాయి దగ్గరికి పెళ్ళికి వస్తుంది. లేదా ముందు రోజు రావటమా సమయాన్ని బట్టి. అసలు ముందు రోజు వచ్చేవాళ్ళు ఎవరులే, ఎదురు చూడాలి మొత్తం అమ్మాయి కోసమే, అట్ట తయారవుతుంది. 10ంటికి పెళ్ళి అంటే అది ఎప్పుడే దేవుడు తెలియదు. క్రిస్టియన్ మ్యారేజ్ అంటే అన్యులు చాలామంది వాము అసలు అది ఎప్పుడైపోద్దో తెలియదు అంటారు. పెట్టడానికే ముహూర్తాలు ఏమి ఉండవు అంటారు, కానీ ఎప్పుడు స్టార్ట్ అయిద్దో తెలియదు, ఎప్పుడు అయిపోద్దో తెలియదు, అసలు అమ్మాయి ఎప్పుడు వచ్చిద్దో తెలియదు, ఎప్పుడు రెడీ అయిద్దో తెలియదు. నేను పెళ్ళిలో చూశాను, అమ్మాయి ఎక్కడుందిరా అంటే పక్కనే ఉంది, మండపం పక్కనే ఉంది, కానీ రావడానికి 1 గంట అయింది. మేము 9ంటికి వెళ్ళి కూర్చున్నాం, 4 గంటలు రాలా. ఏందిరా అంటే అమ్మాయికి జడకి ఏదో అవసరమైంది, ఏదో తక్కువైందంట, ఆడెవడు వెళ్ళాడు, ఇంతవరకు తేలేదు. నియర్లీ 4 అవర్స్. నాకు కోపం వచ్చేసి అసలు వెళ్ళి ఏందని తీరా చూస్తే అదేదో థ్రెడ్ లాంటిది అది లేదని. ఆ దగ్గరలో పూరి కోసం ఒకటి ఉంటే దాన్ని కట్ చేసి ఇచ్చి ఇది పెట్టి కట్టుకొని అరవకుండా రా, లేదంటే పెళ్ళి గిల్లి ఏముండదు అయిపోయినట్టే అని చెప్పాను. అంతే తీసుకొచ్చి అదే చేసాం. దానికి చుట్టేసేస్తే అది ఏందో ఎవరికి అర్థం కాదు కదా, అంటే దానికోసం 4 అవర్స్ పెళ్ళి ఆగిపోయింది. ఆలోచన చేయండి, పెళ్ళి కరెక్ట్గా ప్రశాంతంగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ప్లానింగ్ ఉండాలి. ప్లాన్ చేసుకొని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి, ఎలా చేయాలి, తర్వాత దానికోసం ప్రార్థన చేయాలి. ఆటంకాలు లేకుండా, ఇబ్బందికరమే లేకుండా, అన్యాచారాలు లేకుండా, లేదా ఏ సమస్య లేకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇవి అయిపోయిన తర్వాత ఇంకొంతమంది నలుగులు వేసుకోవచ్చా అంటాడు. నలుగులు ఎందుకు వేసుకునే వాళ్ళు ఒకప్పుడు అంటే పెళ్ళికి పెళ్లి కొడుక్కి తేడా ఉండాలి కదా, పెళ్లి కూతురికి మిగతా వాళ్ళకి. అందువల్ల ఆ పసుపు, ఆ గంధం అవన్నీ వేసి బాగా రుద్దేవాళ్ళు. ఆ దగ్గర వాళ్ళు రోజుకు ఒక ఇంట్లో అలా చేసేవాళ్ళు. ఇప్పుడు మేకప్లు వేస్తున్నారుగా, ఇప్పుడు ఎందుకు మేకప్లు వేయట్లేదా? సరే మేకప్లు అయిపోయినా నీట్గా చేస్తున్నారుగా. ఇంకొక ఆయన అంటాడు అదే ఇంట్లో కూర్చొని అదేదో రుద్దుకో అని అంటాడు. రుద్దుకోవటం ఏది తప్పేం కాదు, ఎందుకంటే బాడీ బాగుండాలని చేసేది ఏం చేసినా తప్పు కాదు. కానీ ఆ నలుగురు టైంలో ఎన్ని గొడవలు అవుతాయి. ఏ సమస్య లేకుండా మంచిగా
ప్రార్థనాపూర్వకంగా మంచిగా చేస్తే తప్పేమి లేదని క్రైస్తవ సేవకులు పెద్దవాళ్ళందరూ డిసైడ్ చేశారు. అందువల్ల కొంతమంది నలుగురు యాక్సెప్ట్ చేస్తారు. కొంతమంది మాకు ఏమి ఇష్టం లేదు, అవసరం లేదా అని. సరే మంచిది, అవన్నీ బాడీ స్కిన్ కేర్ కోసమే కాబట్టి ఇంకో పద్ధతులు వెళ్ళే మాట అయితే అవి కూడా అవసరం అలా లేదు. అవే నాకు కావాలంటే చెయ్యి. ఏమన్నా తేడాలు జరిగిందంటే అది నీ బాధ్యతే, నువ్వే భరించాలి ఏ గొడవలు జరిగినా. ఆ టైంలో ఇంకా సరసాలు ఎక్కువైపోయి జనాలకి. ఆ కుంకాలు ఈ కుంకాలు ఇతన్ని వదిలిపెట్టి వాళ్ళు తిరణాలు చేసుకుంటారు. వచ్చిన వాళ్ళు నీళ్ళు చల్లుకోను, కుడిసి నీళ్ళు చల్లుతారు, ఆ మురికి కాలంలో ఉన్న నీళ్ళు కూడా పోసేస్తారు. ఇక ఆ చతుర్లు ఆ సరసం అనేది పీక్ స్టేజ్కి వెళ్ళిపోద్ది అన్నమాట. గొడవలు కూడా జరుగుతాయి దాని ద్వారా. అలాంటివి లేకుండా మెయింటైన్ చేయగలరా? నేను చెప్పినట్టు త్రాగుడు లేకుండా మెయింటైన్ చేయాలి. ఇక పెళ్లి రోజుకి వస్తే పెళ్లి రోజు ఎన్ని గొడవలు. పెళ్లిలో స్పెషల్ సిస్టమ్స్, కొంతమంది తాలిబొట్టు కట్టొచ్చా అంటారు, కొంతమంది కట్టకూడదు అంటారు. బైబిల్లో అసలు ఎక్కడా లేదు. క్రిస్టియన్ మ్యారేజ్లో కూడా ఎక్కడ ఉంగరం పెట్టమని ఆడ ఏం లేదు. బైబిల్ ఎక్స్చేంజ్ చేసుకోమని అక్కడ లేదు. ఇవన్నీ మనుషులు పెట్టుకున్న పద్ధతులే. ఎందుకు తాలిబొట్టు కట్టొద్దని కొంతమంది చెప్తారంటే, కొంతమంది యూట్యూబర్స్ లేదా కొంతమంది సేవకులు ఏమంటారంటే, ఇది దేవతకి, ఒక దేవుడికి దేవతకి సంబంధించి హిందూయిజంలో ఉంది, దాని మీద వాళ్ళ సింబల్ ఉంటుంది, దీని మీద ఏం సింబల్ ఉంటుంది, వాళ్ళలా కలిసి ఉండటం కోసం అనేది అంటారు. దీన్ని నాప్టల్ థ్రెడ్ అంటారు. అంటే సింబల్ ఆఫ్ మ్యారేజ్ కోసం కట్టేటప్పుడు కూడా ఏం చెప్తారు, ఇది వివాహ సంబంధమైన గుర్తుకి, నిబంధనకి, ప్రేమకి నిబంధన గుర్తు అంటారు. గుర్తు అంతే, అంతేగాని ఎవరి కోసం అది చేయడం వల్ల. అందువల్ల అది రాంగ్ అలా అనుకోవడం. సరే మనం అనుకోకపోయినా దాని వెనుకున్న ఆచారం అదే, దాని సిస్టమ్ ఇదే అని కొంతమంది కూడా చెప్తారు. అవన్నీ అనుకుంటే తీసేసి ఓ బంగారం బిల్ల సింగిల్ మెడల్ లాంటిది ఒకటే చేసి అదే కట్టాలనుకుంటే. వద్దు అనుకుంటే అది అది వ్యక్తిగతం. అది కట్టించుకునే వాళ్ళకని కట్టుకునే వాళ్ళు వ్యక్తిగత. సింబల్ ఆఫ్ మ్యారేజ్ తప్ప ఏమీ లేదు దాంట్లో. ఓకేనా? సింబల్ ఆఫ్ మ్యారేజ్ తప్ప దాంట్లో ఏమీ లేదు. ఒకవేళ కట్టడం దేవునికి విరోధం అండి అని మీరు ఎవరన్నా గట్టిగా అన్నారనుకో, నేను ఒక ప్రశ్న అదేంటి అంటే, ఇప్పటివరకు తాలిబొట్టు కట్టుకున్న మన తల్లులు లేదా ఇంకా వాళ్ళ ప్రీవియస్ జనరేషన్స్ ఉంటారు కదా, వాళ్ళలో ఎవరికైనా దేవుడు ఈ పాపం చేయొద్దు అని చెప్పినట్టుగా నీ తాలిబొట్టు తీసేసి అది ఉంటే నేను నీ ప్రార్థన వినను అని దేవుడు ఎవరికన్నా చెప్పాడా? ఎవరన్నా ఉంటే ఆ తల్లుల్ని తీసారండి. అమ్మ నువ్వు తాలిబొట్టు కట్టించుకోలేదు, నీది చాలా ఉన్నతమైన భక్తి అని ఎవరికన్నా చెప్తే అది తీసారండి. సో ఇవి మానవ సంబంధమైనవి. ఇది మీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఆధారపడి ఉంటుంది. దాని సిస్టమ్ అయితే అది. ఆ 2 బిళ్ళలు ఉంటే దాని అర్థం అది. అందువల్ల ఈ శివుడిదండి, ఇది పార్వతిదండి అంటే వాళ్ళిద్దరే సరి కలిసి లేరు వాళ్ళ చరిత్రలో. సో దాని గురించి ఎందుకు, ఒకటే సింగిల్ బిల్ల చేసుకో, ఒక మెడలే చేసుకొని పెట్టుకట్టుకో. లేదు వద్దనుకుంటే వద్దు, అంతేగాని ఇక దాని మీద పోట్లాటలు వద్దు. కొంతమంది మెట్లు పెడతారు, అక్కడ గొడవ. అసలు మెట్లు ఎందుకు పెడతారు? మీరు టైప్ చేసి చూడండి, మెట్టెలు ఎందుకు ధరిస్తారు అని. అంటే యూట్యూబ్లో చూసినా లేకపోతే గూగుల్లో చూసినా, లేదు హిందూ తలపత్ర గ్రంథాలు ఉంటాయి, ఆథరైజ్డ్గా అమ్మే బుక్స్ ఉంటాయి. గోపురం అనే బుక్ ఉంటుంది, మొత్తం అన్నీ 1000 ఎందుకు చేస్తారు అనే దాని మీద ఉంటుంది. అట్లా వివరణ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారంటే, పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువ కామంతో ఉంటారు, అది వాళ్ళ కంట్రోల్ చేస్తుంది, పెళ్ళప్పుడు అది పెడితే వాళ్ళు కంట్రోల్లో ఉంటారని. మేము కంట్రోల్లో ఉండము అని అనుకుంటే పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. అది నిజమే అయితే. నిజం కాదనుకుంటే మాకు అవసరం లేదనవచ్చు. ప్రతిదీ చూడండి, ఎందుకు ఇది మనం ఈ ఆచారం ఎందుకు చేయాలి, ఇది ఎందుకు చేయకూడదు, ఇది ఏమన్నా హెల్త్ టిప్పా, ఇది ఏమన్నా సైన్సా, లేదా ఇది ఏమన్నా స్పిరిచువలా, ఇలా మనం ఆలోచన చేయాలి. చదువుకున్నాం కదా, ప్రతిదీ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నాం కదా. ఇది అది వద్దు, ఇది చేయని నేనేం చెప్పడం లేదు. కానీ ఉన్నవి దేవునికి విరోధమైనైతే చెయ్యొద్దు కొన్ని. పెళ్లి కార్డులకు కూడా పసుపు లేకుండా అసలు పోదు బయటికి. ఎవరంటే యాంటీబయాటిక్ అండి అన్నారు. యాంటీబయాటిక్ టాబ్లెట్లు వచ్చినాయి, ఒక టాబ్లెట్ పెట్టి మరి దాంట్లో ఆ పసుపు రాసింది ఎండిపోద్ది కదా, ఒక యాంటీబయాటిక్ టాబ్లెట్ వేసి పంపించు. పట్టుకున్న వాళ్ళు అమ్మో అని అనుకుంటారు. అసలు పెళ్లి కార్డులు ఉన్నాయా ఇప్పుడు? వాటికి ఎంత ఖర్చు పెడతారు అబ్బో అసలు చెప్పలేము. జస్ట్ అది ఇన్ఫర్మేషన్ అంతే. దానికి ఎంత పెళ్ళికి పెట్టే ఖర్చు అంత, దేవునికి అని అంటే మనం చేసేది అంత. సో ఇవన్నీ కూడా ఈ పెళ్లి టైంలో మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినవి. ఈ తాలిబొట్టు అయినా, మెట్టెలు, తర్వాత బైబిల్ మార్చుకుంటే అయిపోయింది. ఎక్కడున్నాయి ఇవన్నీ? రింగ్ ఎక్కడ? మీరు యూకే, యుఎస్ లేదా ఎన్ని క్రిస్టియన్ కంట్రీలో పెళ్లి చేసేటప్పుడు ఉండే సిస్టమ్ అని కొట్టి చూడండి, అక్కడ వేరే వస్తాయి. వాటిని మనం ఏదో ఒకటి పెట్టుకొని ఇది క్రిస్టియన్ అనటానికి ఏం లేదు. డిఫరెంట్గా ఉంటాయి. వాటన్నిటిని మనం ప్రామాణికంగా తీసుకోకూడదు.
చక్కగా 2 చేతులు పట్టించి సేవకులు ఇద్దరి చేతులు పట్టించి వాళ్ళ అంగీకారంతో ప్రార్థన చేస్తే పెళ్ళి అయిపోయినట్టే. ఇంకంతే. ఇంకా మిగతా అన్నీ మన తృప్తి కోసం మనం పెట్టుకునేవి తప్ప ఏమీ లేదు. ఏం చేసినా ఏమీ లేదు, ఏం చేయకపోయినా ఏమీ లేదు. అయిపోతుంది, ప్రశాంతంగా అయిపోద్ది. ప్రమాణాలు చేస్తారు. అక్షంతల దగ్గర ఒకళ్ళు బియ్యం వేయమంటారు. బియ్యం వేయటం అనేది లేదు. అందుకే మన వాళ్ళు ఆల్టర్నేటివ్గా ఏం చేశారంటే వాటి బదులు పూలు పెట్టారు. ఏ పూలు వేయాలంటే నీకు ఏ పూలు నీ దగ్గర ఉన్న డబ్బు ఏ పూలు కాదు ఆ పూలే. బంతి పూలు తక్కువనే వేస్తారా, రోజెస్ వేస్తారా, లిల్లీ వేస్తారా, వాటెవర్ నీ దగ్గర ఉన్న డబ్బులను బట్టి పిండి కొద్దరి అట్టే అన్నట్టు ఇంటికి పెళ్ళికి ఒక మితం అంటూ ఏముండదు. ఆథరైజ్డ్ చేసే పని ఏంటి అని అంటే ఇంక ఇది వేయొచ్చు అండి. అక్షంతలు అంటారు కొంతమంది. పెళ్ళైన వాళ్ళు వేయకూడదు, పెళ్ళైన వాళ్ళు మాత్రమే వేయాలి, మిగతా వాళ్ళు వేయకూడదు, విధవరాళ్ళు వేయకూడదు. ఇవన్నీ అంతా ట్రాష్, ఇవన్నీ తప్పు. అందరూ ఆశీర్వదించవచ్చు. బాగుండండి అని కోరుకోవడానికి ఏజ్తో కానీ లేకపోతే ఇంకో స్టేటస్తో సంబంధం ఏముంది? సో ఇవన్నీ ఏమి కూడా విషయాలు కాదు అనే దాన్ని మనం గ్రహించవలసిన వాళ్ళమై ఉన్నాం. దెన్ ఆఫ్టర్ మ్యారేజ్ అసలు పెళ్ళైన తర్వాత కూడా ఇంకా రకరకాల పద్ధతులు ఉంటాయి. ఇంకా నేను వాటన్నిటి గురించి చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఏరియాని బట్టి ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంటాయి. అయిపోయాక వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు పక్కన పడి వదిలేయటం ఇంకో వాళ్ళని. ఆ రోజు వాళ్ళ బాధలు పడుతూ ఉంటారు. ఇక వాళ్ళ జీవితం వాళ్ళు స్టార్ట్ చేస్తారు. మనం వాటికి కూడా ముహూర్తాలు పెట్టేవాళ్ళు, వాటికి ముహూర్తాలు, వాటికి రోజులు. ఈరోజు ఆ రోజు అటు పోకూడదు, ఇటు పోకూడదు, ఇన్ని నిద్రలు ఎక్కడ చేయాలి, అన్ని నిద్రలే. పెళ్ళికి రేపొద్దున పెళ్ళి అంటే అమెరికా నుంచో లండన్ నుంచో వచ్చేవాళ్ళు ఉన్నారు రేపొద్దున అంటే. మరి ఇప్పుడు ఈ ఆచారాలన్నీ ఏమైపోయినాయి? మనకు బాగుంటేనేమో ఆచారాలు, మనకు నచ్చపోతే కుదరకపోతే ఏం కాదులేండి అని అంటాం. ఇది అసలు విషయం. కాబట్టి ఇక తర్వాత ఆచారాలు కూడా ఏమీ లేవు. బైబిల్ ఏం చెప్తుంది? అమ్మాయి వచ్చింది, ఆమె అతని భార్య అయింది, ఇంకంతే. వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ వాళ్ళు స్టార్ట్ చేసేసారు ఇంకా. కానీ మనం కూడా ఎక్కడ సిస్టము, రోజులు, మళ్ళీ ఎక్కడ ముహూర్తాలు, ఎక్కడ పద్ధతులు. ఆయన కాళ్ళు గడగలేదంటాడు, ఆయన బావ కాళ్ళు గడగాలి, అక్క కాళ్ళు గడగాలి. వాళ్ళు కడుక్కోలేరో నాకు అర్థం కాదు. 500 ఇస్తాడా, 1000 ఇస్తాడా? ఆటి కోసమా? ఆటి కోసమైతే వాళ్ళు ఎవరికో డబ్బులు ఇచ్చి పంపిస్తుంది. వాళ్ళ కాళ్ళు వాళ్ళు కడుక్కుంటారు, అవసరం ఏమిలా. అసలు ఇప్పుడు ఎవరు కళ్ళు కడుక్కోవట్లా. షూ వేసుకున్నాం, మాకేముంది, బాగానే ఉందని వెళ్ళిపోతున్నారు. అక్కడ నిలబెట్టి మళ్ళీ అక్కడ చిత్తుర్లు, ఎవరెవరు వచ్చారు, నువ్వు మీ ఆయన పేరు చెప్పు, నువ్వు మీ ఆవిడ పేరు చెప్పు. ఆ తర్వాత ఇంకా చాలా విచిత్రమైన ఆచారాలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ తప్పు, ఇవన్నీ విరుద్ధమైనవి, కరెక్ట్ అయినవి కాదు. ఇవన్నీ సరసోక్తమైనవి, ఏదో లోక సంబంధమైన సందడిగా ఉండడానికి చేసేవి. ఈ సందడిలో గొడవలు అయ్యి వాళ్ళు ఈగోలు అట్టయి ఫీల్ అయిపోయి ఆత్మీయతను పోగొట్టుకొని ఇవన్నీ చేస్తే ఇబ్బంది వస్తుంది. కాబట్టి వీటన్నిటి విషయమై జాగ్రత్తగా ఉండాలి. సో ఈరోజు నాకు ముందుగా సహోదరులు మంచి సాక్ష్యం చెప్పారు కాబట్టి నేను ఆయనకి సాక్ష్యానికి సమయం ఇవ్వాలని చెప్పి నేను నా టైం కాస్త రిడ్యూస్ చేశాను. అయితే నేను చెప్పాలి అనుకున్న ముఖ్యమైన ఖచ్చితమైన విషయాలని చాలా క్లియర్గా కూడా చెప్పాను అని నేను అనుకుంటున్నాను. సో ఈ టైంలో